రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు కొత్తూరు గ్రామము కానాపురం మండలం రైతు శంకర్ గారి పొలం వద్ద ఉన్నాం మనము. వారు మన గ్రోమోర్ సెంటర్ నర్సంపేట నుండి వారికి ఉన్న 4 ఎకరాల వరి పొలానికి గ్రోమోర్ సెంటర్ నుండి ఆర్గానిక్ ఎరువు అయినటువంటి మెగా పవర్ అనే ఎరువును తీసుకొచ్చుకొని వాళ్ళు చల్లడం జరిగింది. ఇప్పుడు అది వాళ్ళకి ఏ విధంగా పనిచేసింది, దాని ఫలితాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే విందాం. నమస్కారం శంకర్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్, ఇప్పుడు మీరు మెగా పవర్ తీసుకొచ్చుకొని వాడుకున్నారు కదా, మీ పొలంలో ఎలాంటి తేడాలు గమనించారు సార్? అంతకుముందుకు ఒక సంవత్సరం గతంలో మాకు సౌడ అనేది ఏర్పడ్డది. ఓకే, ఆ ఏర్పడ్డ కంచెలి అంటే మన గ్రోమర్ కాడికి పోయి ఇట్లా సౌడు ఉన్నదని గ్రోమర్ కాడికి పోతే మెగా పవర్ వాడండి, తర్వాత దాని ఫలితాలు ఏందో చూపిస్తుందని చెప్పగానే మేము మెగా పవర్ 4 బస్తాలు తెచ్చి 4 ఎకరాలకు చల్లాము. చల్లిన తర్వాత మాకు ఇప్పుడు రిజల్ట్ పిలకల అచ్చులు కానీ సౌడు లేకుండా మాకు పొలం అయితే ఇప్పుడు నీట్గా ఉంది. మా పక్క పొలాలు రైతులు వచ్చి మీరు ఏం చల్లిరు ఏం కథ అంటే నీకు మన గ్రోమర్ కాడికి పోయి మెగా పవర్ తెచ్చి చల్లాను, సో మా పొలం ఇట్లుందని చెప్పడం వాళ్ళకు కూడా జరిగింది. అంటే ఇంతకు ముందు అయితే తెగుళ్ళు ఎక్కువ వచ్చేది, చౌడు బారి పొలం బాగా నష్టపోయేది. అయితే ఇది వేసిన కాంచెలు మాత్రం మెగా పవర్ వాడిన కాంచెల్లి ఇట్లాంటి సమస్యలు లేవు. పొలం పిలకలు కూడా ఎక్కువ వచ్చినాయి, బాగున్నది, నీట్గా ఉంది పొలం. సరే, ఇప్పుడు ఇంతకు ముందుకున్న ఇప్పటికి ఏమైనా మీరు దిగుబడి పెరుగుతుందని అనుకుంటున్నారా? ఇంత ముందుకు 35, 32, 33 ఉండదు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి అయితే 40 బస్తాల దాకా వెళ్తే పోతా అనుకుంటున్నాం. అంటే ఇంకొక 4-5 బస్తాలు ఎక్కువనే ఫలితాన్ని ఇస్తుందని మీరు అనుకుంటాం. మొత్తం మీద ఇది అందరు రైతులు వేసుకోవాలి, మీరు కూడా ఇతర రైతులకు సూచిస్తారు. అవును సార్, ధన్యవాదాలు.